బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రేవ్ పార్టీ కేసులో నిందితులను ఇవాళ విచారణ చేయనున్నారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. వీరిలో సినీ నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే పోలీసుల విచారణకు నటి హేమ హాజరు కాలేదు. తనకు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరుతూ బెంగళూరు సీసీబీకి లేఖ రాసింది. దీనికి సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. హేమకు మరో నోటీస్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే 6 ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో భారీగా నగదు గుర్తించారు. ఈ నగదును ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీపై వారం క్రితం మెరుపు దాడి చేశారు. ఈ పార్టీలో 103 మంది పాల్గొన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన టెకీలు, సినీ నటులు, మోడల్స్ ఉన్నట్లుగా చెప్పారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రేవ్ పార్టీ కేసులో నిందితులను ఇవాళ విచారణ చేయనున్నారు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా టెస్టులో తేలింది. వీరిలో సినీ నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే పోలీసుల విచారణకు నటి హేమ హాజరు కాలేదు. తను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరుతూ బెంగళూరు సీసీబీకి లేఖ రాసింది. దీనిని సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. హేమకు మరో నోటీస్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే 6 ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో భారీగా నగదును గుర్తించారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీపై వారం క్రితం మెరుపు దాడి చేశారు. ఈ పార్టీలో 103 మంది పాల్గొన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన టెకీలు, సినీ నటులు, మోడల్స్ ఉన్నట్లుగా చెప్పారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి. రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నటి హేమకు కూడా నోటీసులు అందాయి. మరి ఆమె హాజరు కానట్లుగా తెలుస్తోంది. ఆమెపై మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, లేకుంటే మళ్ళా ఆమెను పిలిచే అవకాశం ఉందంటారు? బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ విచారణకు టాలీవుడ్ నటులు ఎవరైతే అక్కడ పాల్గొందో వాళ్ళకి నోటీసులు అందాయి. ఆ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలిసిన వారికి మాత్రం నోటీసులు ఇచ్చిన బెంగళూరు సిసిబి మొదటి విడతలో దాదాపు ఒక 8 మందికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసు అందించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కానున్న 8 మంది దాదాపు 8 మంది హాజరయ్యారు. అయితే మొదటి విడతలో నోటీస్ అందుకున్న వారిలో మన టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే హేమ ఇప్పుడు ఈ విచారణకు మాత్రం హాజరు కాలేనని కూడా వాళ్ళకి సిసిబికి ఏమా లెటర్ రాయటం జరిగింది. బెంగళూరు తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టుగా, అయితే ఈ సిసిబి ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని అని కూడా ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆమె ఈ విచారణకు హాజరు కానందుగా ఆమెకి మరోసారి మళ్ళీ నోటీసులు కూడా సిసిబి ఇచ్చేందుకు కూడా సిద్ధమైపోయింది. అది వాళ్ళ హాజరు తప్పకుండా కావాలంటూ కూడా ఆమెకి నోటీసులు సిసిబి అన్ని ఇవ్వడం కూడా జరిగిందనమాట. అయితే తాను మాత్రం ఇప్పుడు ఇక్కడ నాకు చాలా వైరల్ ఫీవర్ ఉంది, నేను అందుబాటులో ఉండలేకపోతున్నాను, నాకు మరికొంత సమయం కావాలని కూడా ఆమె సిసిబి మాత్రం కోరుతున్నట్టుగా తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.